చిచి చిచి కాదండి. అయితే ఆఫీస్ ఫోన్ బయట పెట్టి రెండోది మడవటం కుదరదండి. యాజ్ టీజ్ గా జేబులో పెట్టేస్తాను. హోటల్లో కప్పులు కడిగేవాళ్ళగా ఈ 300 ప్యాంట్ ఏంట్రా? ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయా లేకపోతే పాత ప్యాంట్ చిరిగిపోతే కట్ చేసి ఇలా కుట్టించు తెచ్చావా? మామగారు దీని 3/4 అంటారు. అంతేగాని పాత ప్యాంట్లు చిరిగిపోతే కుట్టుకునేలా వేసుకోరు. ఇది ఒక రకమైన ఫ్యాషన్. నీ బొంద ఫ్యాషన్. మన మొహానికి ఏది సూట్ అవుతుందో అదే వేసుకు చావాలి గాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉండకూడదురా ఫ్యాషన్ అంటే. మరి మీరు వనభోజనాల రోజున వేసుకున్న డ్రెస్ ఏంటో? ఏంట్రా అంటున్నా? ఏం లేదు మామగారు. ఇప్పుడు నేను వేసుకొస్తాను చూడరా 7 వారాల నగలు, కళ్ళు జిగేలమంటూ. ఈ వయసులో కూడా నేను ఎలా దగదగా మెరిసిపోతానో చూస్తూ ఉండు. అది ఫ్యాషన్ అంటే. అర్థమైందా? ఈ ముసల్ది గనక రైటర్ అయి ఉంటే ఇంకెన్ని పంచులేసేదో. ఇదెందుకు ఇంకా నయం దీన్ని చెవిటి మిషన్ లేదు. ఓ మన భూమి పుస్తకమా? ఈ పుస్తకంలో రాశి ఫలాలు చాలా బాగా రాస్తారు. ఈ వారం మన రాశి ఫలం ఎలా ఉందో చూసుకుందాం. అయ్యో మన జాతకం ఏంటి ఎంత దరిద్రంగా ఉంది? ఇదేంటి శరత్ బ్యాగ్ సర్దేసుకుని వచ్చాడు? అమ్మో! ఏవండి శరత్ ఎందుకు వచ్చాడు? నువ్వు మన ట్రిప్ కి హనీమూన్ కలర్ ఇచ్చావు కదా, నేను దానికి బ్లాక్ అండ్ వైట్ కోటింగ్ ఇచ్చా. ఏవండి నా బ్యాగ్ చాలా బరువు ఉందండి, కొంచెం హెల్ప్ చేయరు? బరువుందా? హెల్ప్ చేస్తారా? సలహా ఇస్తా. ఏంటది? ఇందులో ఉన్న బట్టలన్నీ ఇంట్లో పడేసి ఉత్త బ్యాగ్ తీసుకురా, అస్సలు బరువు ఉండదు. ఎవడు హెల్ప్ అడుక్కోని అవసరం లేదు. ఎంత గొప్ప సలహా ఇచ్చారండి. మీ బ్రెయిన్ ని మ్యూజియం లో పెడితే పెళ్ళైన మగాళ్ళందరూ తరతరాలు చూసి తరించిపోతారు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వచ్చేసావా? వెరీ గుడ్. నువ్వు సూపర్. నీలాంటి పియ్య నా పక్కనుంటే నేను ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా సేఫ్ గా తిరిగి వస్తాను. ఊరుకోండి సార్, ఏదో మీ అభిమానం. ఎన్నడూ ఎదుటి మనిషిని మెచ్చుకొని మీరు ఇవాళ మెచ్చుకుంటుంటే ఎక్కడో గుచ్చుకుంటుంది సార్. ఇక బయలుదేరదామా? మీనాక్షితో పాటు వస్తానన్న నందుగాడు ఇంకా రాలేదేంటి? వాడొస్తే నేను ఇంకా సేఫ్ అనుకుంటే రాకుండా ఎక్కడ చచ్చాడు? హే శరత్, ఏంటి నీకంత తొందర? అందరం కలిసి వెళ్దాం. ఉండు సార్, నేను రావటం లేదు సార్, మా ఇంటికి వెళ్ళిపోతాను. సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావురా? సార్, నా అదృష్టం ఈ రూపంలో వెనుతట్టింది సార్. ఏ రూపంలో? రాశి ఫలాల రూపంలో సార్. చూడండి, నాది మీన రాశి. ఈ వారం ఫలితాలు ఎంత దారుణంగా ఉన్నాయో. అవునా? అంత దారుణంగా ఉన్నాయా? ఏదొకటి చదువు. ప్రయాణంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆత్మీయులకు దూరం అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రాణానికే ముప్పు. అనవసర ప్రయాణాలు మానుకుంటేనే మంచిది. ఒక్క టికెట్ క్యాన్సిల్. అందుకే నేను రాను సార్, నేను రాను. వీడు కూడా రాకపోతే నేను దీనికి బలైపోతానేమో. నీ మొహం, ఇలాంటివన్నీ నమ్మకూడదురా. అన్నీ జరిగిపోయిన తర్వాత నమ్మితే ఏం లాభం సార్?
జరగక ముందే జాగ్రత్త పడాలి. నేను రాలేదు సార్. నీ పొంద అందులో రాసినవన్నీ జరగాలని నిజంగా రాసి పెట్టుంటే నువ్వు రాకపోయినా జరుగుతాయి. ఆ కావాలంటే నా రాసి ఫలితాలు చదువు, అందులో ఏ ఒక్కటి నిజం కాదని నేను ప్రూవ్ చేస్తాను. మీది ఏ రాసి సార్? ఆ, నాదా ఏమో గుర్తులేదు, నేను నమ్మనుగా. పాక్షరం అంటే కన్యా రాశి. చదువుతున్నాను వినండి సార్. చదువు. మీరెంత పట్టుదలగా ఉన్నా మీకు నచ్చనివన్నీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.